సో హిల్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోనే ఉండాలి. ఇలా ఉంది లోపల. ఫుల్ ఆఫ్ రోటింగ్ చేస్తాను. టైం 9 అయింది కదా, ఇంకా ఇది ఎలాగా ఫ్లాప్ అయింది. బాల్డా కేవ్స్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. సో హిల్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోనే ఉండాలి. అసలు సెంటర్లో కూడా ఉండడం అంత ప్రిఫరబుల్ కాదు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, డ్రైవింగ్ కొత్త ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి మిడిల్లో నుంచి వస్తుంటారు ఆపోజిట్లో. సో ఇలా కర్వ్స్లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అరకు అయితే రీచ్ అయిపోయాం మేము. సో ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్, అంటే 37 to 40 కిలోమీటర్స్ ఉంది బాల్డా కేవ్స్. ఇక్కడే రైట్ తీసుకోవాలి, జైపూరే రైట్. 8 కిలోమీటర్స్ వెళ్తే అరకు పైనరీ వచ్చేస్తుంది. అరకు పైనరీ. సో బార్డర్కి రీచ్ అయిపోయాం. ఆంధ్ర ఒడిస్సా బార్డర్ వెల్కమ్స్ యూ. బాగుంది వెల్కమింగ్. విలేజ్ ఏమో కుమిగూడ దగ్గర ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ అంజీర్ చెట్టు ఉంది, మేడిపండు అంటాం కదా, మేడిపండు చెట్టు. తీసా ఇలా ఉంది లోపల. సో నాకు తెలిసి ఇది మేడిపండు 100%. మంచిగా సువాసన వస్తుంది. అంజీర్, ఇదిగో బ్రో అంజీరే. లొకేషన్ సూపర్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు ఇటు లేకు రైల్వే బ్రిడ్జ్ సూపర్. అక్కడ బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్. భలే ఉందబ్బా. ఆ లొకేషన్లో క్యాంపింగ్ చేయాలి నైట్, భలే ఉంటుంది. ట్రైన్ నుంచి అలా వస్తున్నప్పుడు బాల్డా కేవ్స్కి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. నేను కొంచెం ముందుకు వెళ్ళాను. సో బాల్డా కేవ్స్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్. సో నేను ముందుకెళ్ళి జస్ట్ యూటర్న్ కొట్టుకొని మళ్ళీ ఇటు వచ్చా. చిన్న వాటర్ బ్రేక్ తీసుకుంటాం. డీజే సెట్ పైన సార్. స్పీకర్స్ లేవు, రౌండ్వి ఉంటాయి, హార్న్స్ లాగా ఉన్నాయి. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. చాలా డేంజర్ వైర్లు. ఎందుకు అంత రిస్క్ పైన కూర్చోవడం. ఇక్కడ బండి కడుక్కుంటా, చిన్న వాటర్ పాయ వస్తుంది. చాలా ఆఫ్ రోడింగ్ ఇది. ఆఫ్ రోడింగ్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ రోడింగ్ బైక్ మీద వస్తే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. బాల్డా కేవ్ స్ట్రైట్ 500 meters.
ఇదే బాల్డా కేవ్స్. దీనిపైన లేక్ ఉంటుంది, పైకి వెళ్దాము. బాల్డా లేక్ ఉంటుంది, టేబుల్ టాప్ మౌంటైన్ ఇది. లేక్ అయితే ఎండిపోయిందంట, ఆల్రెడీ కనుక్కున్నా. జస్ట్ వ్యూ చూడడానికి వెళ్దాం, ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ రోడింగ్ కావాలి అనుకుంటే బాల్డా కేవ్స్కి రావచ్చు. బాబా మామూలుగా లేదు ఆఫ్ రోడింగ్ మాత్రం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం రావద్దని రికమెండ్ చేస్తాను ఇక్కడికి, ఇటు సైడు. లెఫ్ట్ సైడ్ వ్యూ భలే ఉంది. శ్రావణ్ కూడా కిందనే ఉండిపోయాడు, ఆ కేవ్ దగ్గరికి రానని చెప్పాడు. సో అందుకని నేను ఒక్కనే వస్తున్నా. పైకి కూడా ఎవరు కనిపించట్లే వచ్చినట్టు. ఇది టేబుల్ టాప్ మౌంటైన్. పైన ఏంటంటే చాలా చదునుగా ఉంటుంది. ఇంటికి లేక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు నాకు. అదే ఎండిపోయిందని చెప్పారు కానీ, బట్ బాబా ఓ లేక్ ఉంది. వాళ్ళు దూరం రాలేదనుకుంటా, ఎక్కువ దూరం, అందుకని వాళ్ళు కనిపించలేదు లేక్. మళ్ళీ చూసుకున్న ఆల్మోస్ట్ అంత అలానే ఉంటుంది. ఇది కూడా ఒడిస్సా, అరకు వ్యాలీ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. చూడండి లొకేషన్, మొత్తం మంచుతో కనిపించట్లే, ఫాగ్తో. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు, నువ్వు రికార్డ్ అవుతున్నావు, యూట్యూబ్లో వస్తుంది. ఓకేనా? నీ పేరేంటి? జయదేవ్ తమ్ముడు మనకి ఫోటోలు తీయడానికి హెల్ప్ చేశాడు. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. మన వైజాగ్ నుంచే. పెట్టుకోవచ్చా? బాయ్. థ్యాంక్ యూ. ఫుల్ ఆఫ్ రోడింగ్ చేస్తా. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతాను ఇంకా బాల్డా కేవ్స్ దగ్గరికి. ఇంకెలా ముందుకెళ్తే కిందకి వెళ్ళిపోవడమే, డైరెక్ట్ ల్యాండ్ అవుతాం. బ్రో వచ్చేస్తున్నా కిందకి. నువ్వు ఇటు ఉన్నావు, మళ్ళీ ఇటు వచ్చేసాను బ్రో.
ఒక్కసారి ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. మొత్తం 4 సైడ్లు ఇలానే ఉంది వ్యూ, బట్ అటు సైడ్ కొంచెం ఫాగ్ ఎక్కువ వల్ల అవి కనిపించట్లేదు. ఇటు సైడ్ మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. చూసారా, ఇలాంటి దగ్గర బ్రేక్ వేసామనుకో ఇంకా జారిపోతుంది ఆ రాళ్ళకి. సో ఇంజిన్ బ్రేక్ యూస్ చేయాలి. సెకండ్ గేర్లో పెట్టేసా స్లోగా దిగడమే. చూడండి, నేను ఫ్రంట్ బ్రేక్ అసలు యూజ్ కూడా చేయట్లే, పట్టుకోలేదు ఫ్రంట్ బ్రేక్ నేను. చూడండి, క్లచ్ కూడా మూయట్లేదు, జస్ట్ సెకండ్ బ్రేక్లో వచ్చేస్తున్నాను ఇంజిన్ బ్రేక్ మీదే. అండ్ చాలామంది తప్పు చేసేది ఏంటి అంటే, ఇలా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కాళ్ళు 2 కింద పెట్టేస్తారు. అలా కిందన పెడితే అసలు ట్రాక్షన్ ఉండదు వెహికల్స్ మన దీనికి. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ బ్రేక్ యూస్ చేయట్లే, జస్ట్ బ్యాక్ బ్రేకే లైట్గా ప్రెస్ చేశాను అంతే, వెరీ లైట్. సో బాల్డా కేవ్స్ బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. See you until next time. కిందకి దిగిపోతున్నాం. నా ఫీడ్బ్యాక్ అయితే ఓకే, కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫ్ రోడింగ్ బాగా. ఇలాంటి టైంలో బ్రేక్ వేయకూడదు, వదిలేయాలి. బ్రేక్ వేసామా జారిపోతుంది వెహికల్. వేస్తే పడిపోతావు బ్రో, బ్రేక్ వేయకుండా జమ్మని వెళ్ళిపోవాలి. పద ఏం కాదు, ఇప్పుడు నేను తీయాలా? ఏం కాదు, వెళ్తుంది. ఇప్పుడు రైట్కి కట్ చేయి, నేను కాస్తాను. పద పోనీ నేను తీస్తానులే. దిగండి. ఆపే, వెహికల్ అప్. గేర్లో పెట్టు. గేర్ ఏ భయ్యా, నువ్వు క్లచ్ మూసేస్తున్నావు. కూర్చున్నావు పోనా. అరకులో ఏదైనా లంచ్ చేసేసి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోతాం. ఓకే, నాకు ఈరోజు రైడ్ అయితే కొంచెం సాటిస్ఫై ఫీల్ అయ్యా. మెయిన్ థింగ్ కాశీపట్నంది ఏదో ఫ్లాప్ అయిందో, బాల్డా కేవ్స్కి వెళ్ళాను. అండ్ ఈ ఆఫ్ రోడింగ్ మస్తు ఎంజాయ్ చేశాను నేను, చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆఫ్ రోడింగ్. నువ్వు కడిగేసుకుంటే వెళ్ళిపోవడమే.
మా అవతారం చూడండి, షూ ఎలా అయిందో, మొత్తం దుమ్ము దుమ్ము, వెహికల్ టైర్లు అన్నీ అలానే అయ్యాయి. సో వాటర్ వాష్ కంపల్సరీ ఇంటికి వెళ్ళాక. నా జాకెట్ కూడా ఫుల్ దుమ్ము. ఇయ్యదు వద్దు వద్దు వద్దు. సో మళ్ళీ మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అరకు 15 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. ఎస్కోట 42, బొర్రా కేవ్స్ 51, విశాఖపట్నం 129 కిలోమీటర్స్. ఈ వ్లాగ్ నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.